పాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల నంద్యాల పార్లమెంట్ జనాలందరికీ అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు మన నారా చంద్రబాబు నాయుడు సార్ వచ్చినందుకు స్వాగతం ఘనంగా పలికినారు. మీకల్లా మా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు వహీద్ గారు మన మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ యాలూరు గ్రామస్తుడు. మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసిన వహీద్కు మన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటూ మన తెలుగుదేశంలో చేరడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనను మన కండవ కలుపుకోవాల్సిందిగా కోరుచున్నాను. సారే మాట్లాడతారు కదా. వాహిద్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సార్ మాట్లాడు. వాహిద్ గారు 2 మాటలు మాట్లాడతారు. వహీద్ గారు 2 మాటలు మాట్లాడండి. నిసార్ అహ్మద్, మొహమ్మద్ రఫీ, ఇర్ఫాన్, వసీం, హుసేన్ బేగ్, హుసేన్ అన్న, నిషార్, వసీం అందరు త్వరగా రావాలా.
రఫీ, జహీర్, నిషార్, రఫీ, వసీం, నిషార్ భాయ్, निशार भाई, रफी, दा वसीम रा वहीद भाई अन्न జహీర్ మన వహీద్ కుమారుడు జహీర్ను పైకి రావాల్సిందిగా కొడుతున్నాం. డాక్టర్ జహీర్ ఎవరున్నారు? గౌస్ ఇమ్రాన్ ఖాన్ అయిపోయింది. రండి అందరు వచ్చేయండి. ఇమ్రాన్ సార్, ఎవరు మీ ఇద్దరు దిగి గౌస్ రండి. మీ పేరు? అమీర్ కదా. వచ్చాయి మా తొందరగా వచ్చాయి. డాక్టర్ సార్, బీడిఎస్ డాక్టర్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వహీద్ గారు మాట్లాడినాక ఫరూక్ అన్న మాట్లాడి, బ్రహ్మానందం మాట్లాడి, సార్ మాట్లాడతారు. బాబు గ్యారంటీ, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీకి విచ్చేసినటువంటి నంద్యాల పట్టణ సోదర సోదరీమణులకు, పెద్దలకు, పూజ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వచ్చిన అశేష జనవాహిని చూసి ఈ రోజు ఉన్న ప్రభుత్వాలకు గుండెలు పగలాలి. సార్, మీ ముందు నేను క్షమించమని మనసారా కోరుతున్నా. ఈ యొక్క దొంగలను గెలిపించడానికి నేను 20 సంవత్సరాలు కష్టపడ్డాను. 20 సంవత్సరాలు నేను నా తర్వాత చాలా లేడు తర్వాత తెలిసింది దొంగలు ఎవరు, దొరలు ఎవరు, దోపిడీదారులు ఎవరు. ఎవరైతే ఈ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే సత్తా ఉన్న ఏకైక నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. మనము ఈరోజు దుబాయ్ లాంటి, సింగపూర్ లాంటి భవిష్యత్తు మనకు 30 సంవత్సరాల క్రితమే చూపించిన ధీరుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆల్టర్నేటివ్ యువకులారా, ఆల్టర్నేటివ్ థింకింగ్ అనేది ఒక ఐఐఎంలో మాత్రమే వినపడుతుంది. అటువంటిది 30 సంవత్సరాల క్రితం ఆల్టర్నేట్ థింకింగ్ అనే దాన్ని మన రాష్ట్రానికి పరిచయం చేసింది
మన ధీరుడు చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నంద్యాలకు అలీబాబా నవలవై దొంగల ఒక ముఠా ఉంది. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశ్రమలు నాశనం చేశారు, వ్యాపారాలు నాశనం చేశారు. వారు రూపాయికు కొన్నవు భూమిని 10 రూపాయలకు అమ్మడము. రూపాయికు భూమి కొంటారు సార్, వీళ్ళు 10 రూపాయలకు అమ్మిస్తారు. అదేంటో కానీ వాళ్ళు ఎక్కడ భూమి కొంటే అక్కడే రోడ్లు వస్తాయి, అక్కడే రేట్లు పెరుగుతాయి. మన దగ్గర రూపాయి కొంటారు, 10 రూపాయలకు అమ్ముతారు. 10 రూపాయలకు కొన్న మన బడుగు బలహీన వర్గాల వ్యక్తులు మళ్ళీ 10 సంవత్సరాలు పోయినా 20 రూపాయలు 10 రూపాయలు కావు సార్. ఒకేసారి 10 రూపాయలు పెంచే కార్యక్రమం మాత్రమే ఈ 20 సంవత్సరాలు జరిపి మన యువకులకు విద్యావంతులకు ఇక్కడ పరిశ్రమలు లేకుండా నాశనం చేశారు. సార్, మీ యొక్క షూరిటీ నంద్యాల ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీగా ఉంటుందని చెప్పేసి మరోసారి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నంద్యాల ప్రజలకందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ వాహిద్. నమస్కారం. ఫరూక్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారు ఏది ఏమనుకున్నా వారు తలుచుకునేది జరుగుతుంది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీ భవిష్యత్తులో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఇంటింటి కూడా మీరు సమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఇప్పటికే చాలా కాలతీతం అయిపోయింది. ఎందుకంటే సార్ వచ్చారు, సార్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు సార్ కోసం వేచి చూస్తున్నారు చాలాసేపటి నుంచి. కానీ చూస్తే చాలా వేలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన భవిష్యత్తు ఇక్కడ ఉంది. మా భవిష్యత్తు ఈయన చంద్రబాబు నాయుడు గారే మన భవిష్యత్తు. ఈరోజు మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జరుగుతూ ఉన్నాయని చెప్పి ముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దాని గురించి వివరంగా తెలియజేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నంద్యాలకు వచ్చినప్పుడు ఏమన్నారయ్యా, ఆ దుర్మార్గుడు మా నాయకుడిని కాల్చి పారాలన్నాడు. ఇక్కడ ఇంకొకసారి వచ్చినప్పుడు ఎంట్రిక పెరుక్కోలేవన్నాడు. వానికి గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది, మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇటువంటి పరిపాలన కూడా మనకు అవసరం లేదు. మరి పరిపాలన ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి మనకు కావాలా, మన సంక్షేమం కోరుకునే వ్యక్తి మనకు కావాలా, కులాలకు మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి కావాలా. మైనార్టీల సంక్షేమం కోసం, మైనార్టీల కోసం బడ్జెట్ తీసుకొస్తామని చెప్పాడు. ఏం తీసుకొచ్చాడు ఆయన? మన బడ్జెట్ను మనం ఏం చేయలే, ₹1 బడ్జెట్ ఇచ్చాడా? మన ఆడపిల్ల వచ్చి ఇప్పుడే సార్ కోపి తగిలిచిపోయింది. ఒక ఆడపిల్ల భవిష్యత్తు కోసం ఏమైనా చేశాడా ఆయన? ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడా? ఏ విషయాలైనా చేసినాడా? ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు జగన్బాబు గారు చెప్పి అన్ని అబద్ధాలు చెప్పాడు. సప్లాన్ తీసుకొస్తా అని చెప్పి మైనార్టీ చెప్పాడు. ముస్లింలకు సప్లాన్ వచ్చిందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మైనార్టీ సోదరులకు ఆ రోజు దాదాపుగా 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు షాదీ ముబారక్ అని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం వేలాది మంది పాల్గొనేందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాలాతీతం అయిపోయింది. మీరు నాయకుడి కోసం మా పెద్ద నాయకుడి కార్యక్రమం ఏమనుకున్నా చేసే మా వ్యక్తి, మా శక్తి. కాబట్టి వారు బ్రహ్మం గారు 2 మాటలు మాట్లాడాల్సిందని కోరుతా ఉన్నాను. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మన నంద్యాలకి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ ఘనంగా మరొకసారి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నంద్యాల అనేది అభివృద్ధి చెందిందంటే, నంద్యాలని ఈరోజు అభివృద్ధి చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. మా బాబాయ్ భూమా నాగిరెడ్డి గారు చనిపోయినా కూడా
ఈ రోజు కూడా ఇంకా బతుకున్నారంటే దానికి కారణం కూడా ఆ రోజు ఆయన అడిగిన విధంగా మనకు అభివృద్ధి పనులన్నీ చేపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి జన్మ అంతా కూడా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ రోడ్లో ఇట్లా చూస్తున్నాం, ఇంతమంది ఇక్కడ నిలబడ్డారంటే గతంలో రోడ్డు వైండింగ్ చేయకముందు ఒకసారి గమనిస్తే ఎంత ఇరుకుగా ఉండిందో కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి. కానీ రోడ్ వైండింగ్ చేసి 60 ఫీట్ వాళ్ళకి 80 ఫీట్ వాళ్ళకి సమానంగా కూడా ఆ రోజు చెప్పిన విధంగా శాంక్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మేం చేశామని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన శాంక్షన్ ఆ రోజు కోర్టుకి వెళ్తే తప్ప వాళ్ళకి కోర్టు నుంచి మొట్టికాయలు వేస్తే తప్ప ఆ డబ్బు రాలేదని కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే పేదవాళ్ళ సొంతింటి కళ నిజం అవ్వాలని చెప్పి 10,000 మందికి ఇల్లులు కట్టించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అందరికీ కూడా పట్టాలు పంచినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా పట్టాలు ఇవ్వకుండా ఈరోజు మోసం చేస్తున్నారు. నంద్యాల తాగునీటి సమస్య పోయే విధంగా అమృత్ పథకం కింద 150 కోట్లతో ఆ రోజు చంద్రబాబు గారు మనకి శాంక్షన్ చేశారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రామాలకి సరిపడా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము, నీళ్లు కూడా అందించడం జరిగింది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చిన తర్వాత గ్రామాలకి నీళ్ళు ఇవ్వడమే ఆపేశారు. అలాగే ఈ టౌన్కి కావాల్సిన అమృత్ పథకాన్ని పూర్తిగా ఆపేసి ఇప్పటి వరకు డిపిఆర్ని కూడా బయట పెట్టలేని దుస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని కూడా ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. ఏ వాటికి వెళ్ళినా ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే ఈరోజు ఈ సండే ఎమ్మెల్యే సిగ్గుపడాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల అభివృద్ధి చెందిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల అనేది ఎవరిని ఎక్కడ అడిగినా కూడా చెప్పచ్చు. ఈరోజు వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు మనం చేశామని, తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులకి ఈరోజు ఓపెనింగ్లు చేసుకుంటూ ఈరోజు ఏదో దొంగ హామీల మాటలు చెప్పుకుంటూ ఈరోజు పాపం గడుపుతున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ మన నంద్యాలలో ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుడిగా పనిచేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మన నంద్యాలకు వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి కనపడతా మాట్లాడాలి. అందరూ కిందికి దిగండి, ఒక స్టెప్లో కూర్చోండి, నువ్వు కూర్చోండి కిందికి. అందరూ దిగాలి, అందరూ దిగండి. రోహిత్ గారు మీరు కూడా దిగండి, ఇట్రండి. ఎందుకంటే ఈ సైడ్ కూడా మనుషులు ఉంటారు, అందరు కనపడాలి. నువ్వు కూడా పక్కకు రా. అందరూ 4 పక్కల కనపడాలి. నువ్వు కూడా దిగేమ్మా పక్కన, నువ్వు కూడా కింది దిగు. ఇక్కడ కూర్చోడు కావాలంటే కొంచెం దిగండి. గౌరవనీయులు బ్రహ్మానంద రెడ్డి గారు, గౌరవనీయులు ఫరూక్ గారు, గౌరవనీయులు శివానంద రెడ్డి గారు, గౌరవనీయులు ఈరోజే పార్టీలో చేరినటువంటి వహీద్ గారు, నేను నంద్యాలకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ, అదేవిధంగా వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ, అదే మాదిరిగా నంద్యాలకు వస్తే ముస్లిం సోదరులు ఎప్పుడూ మర్చిపోలేను. సలాములేకుం, అస్సలాములేకుం. నంద్యాల అనగానే ప్రముఖ క్షేత్రాలతో నవనందుల కోట నంద్యాల. అలాంటి నంద్యాలకు ఈరోజు వచ్చినప్పుడు మీ యొక్క జన సంతోషం చూస్తా ఉంటే, ఒక సముద్రంలా మీరందరూ వచ్చారని చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఈ యొక్క నంద్యాలని చూస్తే ఈ జిల్లాలో కొత్త జిల్లా,
శ్రీశైలం ఇక్కడనే ఉంది, మహానంది ఇక్కడే ఉంది, అహోబిలం ఇక్కడే ఉంది, యాగంటి ఇక్కడే ఉంది. అన్ని పుణ్యక్షేత్రాల నిలయం ఈ నంద్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక చరిత్ర కలిగిన ప్రాంతం కూడా ఇది. దానికి ఒకసారి చూస్తే ఇక్కడ పార్లమెంట్ మెంబర్ అయిన నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు ఇక్కడి నుంచి. ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన పెండేకంటి వెంకట సుబ్బయ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇక్కడి నుంచి. అదే మరిగా ఇక్కడ పోటీ చేసిన పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యారు. పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేయడానికి తెలుగు బిడ్డ కాబట్టి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదంటే అది తెలుగుదేశం పార్టీకి తెలుగు జాతి పైన ఉండే అభిమానం, అది నందమూరి తారక రామారావు గారి యొక్క ఔదార్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది నేను అడుగుతున్నా. ఈరోజు ఒక చెత్త ప్రభుత్వం వచ్చింది 4.5 సంవత్సరాల నుంచి. ఏం తమ్ముడు ఏమన్నా పనులైనాయా? నంద్యాలలో ఏమైనా పని అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సండే ఎమ్మెల్యే ఏమైనా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు మీరు ఒక్కసారి అభివృద్ధి ఏంటంటే మీకు తెలియాలి, సమిక్షేమం ఏంటంటే మీకు అర్థం కావాలి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నంద్యాల గాని కర్నూలులో గాని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓటు అడిగే హక్కు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మీరు చూశారు కర్నూలులో పూర్వకల్లో నేను ఎయిర్పోర్ట్ కడితే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి వచ్చి రంగులు వేసుకుని రిబ్బన్ కట్ చేసి నా పేరు తీసి స్టిక్కర్ ముఖ్యమంత్రి ఆయన పేరు వేసుకున్నాడు. ఏం తమ్ముళ్ళు సిగ్గుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నందికొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ పెట్టారు. ఆ సీడ్ పార్క్ గాని వచ్చునుంటే ఈరోజు ఇక్కడ రైతులు కొన్ని వందల మంది రైతులకు న్యాయం జరిగేది. వేల మంది విత్తనాలు పండించేవారు, వారికి ఆదాయం పెరిగేది. తద్వారా సంపద అంటే అందరికి కనపడాలమ్మా. ఉండ అందరికి కనపడాలి. ఉండు ఆయన అందుకని గౌరవంగా కూర్చొని పెట్టా. ఉండు అందరికి కనపడాలా. అందుకని ఆ వివరించిన అందరి లీడర్లకు అదే ఉంటుంది. కాబట్టి ఆయన అక్కడే కూర్చున్నారు. మీరు కాసేపు ఓపిక పట్టాలా. మన మెసేజ్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే అందరినీ కూర్చోమన్నాం. అదే మరిగా ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడే ఓర్వకల్లో 10,000 ఎకరాలతో పారిశ్రామిక వాడ చేశారు. కొన్ని ఇండస్ట్రీ తెచ్చాం. అవన్నీ వచ్చుంటే ఇక్కడ పిల్లలు హైదరాబాద్కు పోయే పని లేదు, బెంగళూరుకు పోయే పని లేదు, ఉద్యోగాలు ఇక్కడే వచ్చేటివని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎక్కడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం వీళ్లే. 5 ఏళ్లకు మునుపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెగా సోలార్ పార్క్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. అప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాం. జైన్ ఇరిగేషన్ సిస్టమ్ కింద 365 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొచ్చాం. రామ్కో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్రాజెక్ట్ కింద 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా, ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా కర్నూలు జిల్లాకు అని అడుగుతున్నా మిమ్మల్ని. నంద్యాలకు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగాలు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది వీళ్ళు చేసిన ద్రోహం. రాష్ట్రంలో 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఇండస్ట్రీ తీసుకొస్తే ఉండే ఇండస్ట్రీని కూడా తరిమి కొట్టాడు దుర్మార్గుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. బాధ, ఆవేదన
నా తపన ఈ తమ్ముళ్ళ కోసం, ఈ పిల్లల కోసం నేను పడిన తపన బూడిదిలో పోసిన పన్నీరు మారుగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇండస్ట్రీస్ పోయినాయి, కనీసం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడనే ఈ జిల్లాలో మీరు చూస్తే 549 కోట్ల రూపాయలతో ముచ్చుమర్రి పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనుకుంటే ఈ సంవత్సరం సకాలంలో దాన్ని ఆపరేట్ చేయకుండా నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క గోరుకల్లు రిజర్వాయర్ 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్క పులి కనుమ ఎత్తిపోతలకి 300 కోట్లు, అవుకు టనలకి 450 కోట్లు. ఒక్క రాయలసీమలో 1200 కోట్ల రూపాయలు 12,000 ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. వీళ్లు ఖర్చు పెట్టింది 200 కోట్లు. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నీళ్లు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వర్షాలు పడలేదు, పంటలు వేయలేదు, వర్షాధార పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదే నేను ఆలోచించింది. ఆ రోజే మీరు చూస్తే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సస్యశ్యామలం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్న రైతు పరిస్థితి ఏమైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజే పేపర్లో చూస్తే టమోటా నెలకు మునుపు 100 రూపాయలు, ఈరోజు రూపాయి. అవునా కాదా? కేజీ రూపాయి అమ్మితే కనీసం లారీ ఛార్జీలు కూడా రాకుండా రోడ్డు మీద బారేసే పరిస్థితికి వచ్చారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చెత్త ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసమర్థ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేను ఇంత మునిపే ఒక కార్యక్రమానికి బాదుడికి ప్రారంభించాం. అన్ని పెరిగాయా లేదా? కొనే పరిస్థితులు మీరున్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు ఏమన్నా కొనే పరిస్థితులు మీరున్నారా? అన్ని పెరిగిపోయినాయి. ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, బియ్యం పెరిగింది, చక్కెర పెరిగింది, కూరగాయలు పెరిగాయి. కడాన కందిపప్పు 200 రూపాయలు డబల్ సెంచరీ కొడతా ఉంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? నేను అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 8 సార్లు పెరిగాయి. అవునా కాదా? కరెంటు ఛార్జీలు పెరిగాయంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఈ పెద్ద మనిషి? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో వస్తా, దానికి కూడా వస్తా. ముందు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు కరెంటు ఛార్జీలు పెరిగిపోయి స్విచ్ చేస్తే షాక్ కొడతా ఉంది. ఫ్యాన్కు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతా ఉందా? ఈరోజు ఫ్యాన్ గిరగిరా ఎనికి తిప్పాల మీరందరూ కలిసి. ఆ ఫ్యాన్ ని చిత్తుగా చితగొట్టి ముక్కలు చేసి మా తమ్ముడు చెబుతున్నాడు భూమిలో పాతి పెట్టమని. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. నేను అడుగుతున్నా, 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అయింది? 800, 1000 రూపాయలు అయిందా లేదా? 1000 రూపాయల కరెంటు ఛార్జీ 5000 అయిందా లేదా? 5 ఏళ్లు పరిపాలించా. కరెంటు ఛార్జీ పెంచానా?
2014లో కరెంటు కొరత, 100 రోజుల్లో కరెంటు మిగులు సాధించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత, అది సమర్థత. నేను అడుగుతున్నా, ఈరోజు కరెంట్ వస్తా ఉందా? అరాకొర కరెంట్ అవునా కాదా? కరెంటు కోతలున్నాయా లేదా? వీళ్ళు అవినీతి పరులు అవునా కాదా? ఎక్కడ చూసినా అవినీతి కంపు. కడాన బొగ్గు కొనుగోలులో కూడా అవినీతి, మీటర్ల కొనుగోలులో అవినీతి, మొత్తం ఇష్టానుసారంగా దోచుకుని ఆ భారాన్ని మీ మీద బాదుడే బాదుడు. రేపు ఉదయం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎట్టెట్ట పెంచాడో అన్ని చెప్పబోతున్నాను. పవర్ ప్రాజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇప్పబోతున్నా. దుర్మార్గుల బట్టలిప్పి ప్రజల ముందర దోషులుగా నిలబెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఈ యొక్క నంద్యాలలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఏదో మాట్లాడడం లేదు. సోలార్ పార్క్ ఇక్కడే చూశారు, మీరు చూశారు కదా. ఇక్కడే ఓర్వకల్లో సోలార్ పార్క్ ఉందా లేదా? ఒకప్పుడు 8 రూపాయల కరెంటు, 10 రూపాయల కరెంటు, ఈరోజు 2 రూపాయలు, 2 రూపాయల 50 పైసలకు వచ్చింది. మీ ఇంట్లో మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు. మీ పొలంలో సోలార్ పంపు పెట్టుకొని మీరే నీళ్లు తోడుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క గాలితో కరెంటు తీసుకునే అవకాశాలు వచ్చాయి. ఇంకో పక్క నీళ్లతో కరెంటు హైడిల్ ద్వారా వస్తుంది. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పంపుడ్ ఎనర్జీ అని నీళ్లు పైకి తీసుకుపోయి అవసరం వదిలిపెడితే మళ్ళా కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తే కరెంటు ఛార్జీలు పెంచవలసిన అవసరం లేదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కరెంటు పూర్తిగా ఇస్తా, కరెంటు ఛార్జీలు పెంచనని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే కరెంటు ఛార్జ్ తగ్గిస్తా. మీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే చేతులు పైకెత్తండి. చేశాం, చరిత్రలో నిరూపించాం. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ వస్తానే కరెంటుకు రెక్కలు పడిపోతాయి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. 24 గంటలు కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇక్కడెక్కడన్నా ఇసుక దొరుకుతా ఉందా? మీకు దొరుకుతా ఉందని అడుగుతున్నా. మీ ఊర్లో ఇసుక నంద్యాలలో దొరకదు, మీ ఊరు ఇసుక హైదరాబాద్ దొరుకుతుంది. గొప్ప నాయకులు కదా వీళ్ళు. ఒకప్పుడు ఉచిత ఇసుక ఇచ్చాను. దేనికోసం ఇచ్చానంటే ఇసుక ఫ్రీగా దొరికితే భవనాలు నిర్మాణం జరుగుతుంది, నిర్మాణ రంగం అభివృద్ధి అవుతుంది, తద్వారా చాలా మందికి ఉపాధి కలుగుతుందని, భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి ఉంటుందని నేను చేశా. ఈరోజు వీళ్ళు చేసిన దుర్మార్గంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. తమ్ముళ్ళు, మానవత్వం ఉందని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. భారతీ సిమెంట్ రేట్లు పెంచుకుంటూనే పోయాడు, సిండికేట్లు పెట్టాడు. కడాన పేదవాడు నిరుపేద అయిపోయాడు, దెబ్బతినే పరిస్థితికి వచ్చాడు. నేను ఇప్పుడే ఆటో నగర్ చూసి వస్తున్నా. నేనే పెట్టా ఆటో నగరు, నేనే ఇచ్చా ఫరూక్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆటో డ్రైవర్లు కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెంచుకుంటూ పోయాడు. ఎక్కడ చూసినా పెట్రోలు కర్ణాటక కంటే 12 రూపాయలు ఎక్కువ. సంవత్సరానికి ఒక ఆటోమైన 20,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఆటోకు రిపేర్లు, దానికి కూడా ఒక 5,000, 10,000 సంవత్సరానికి. ఇది కాకుండా ఇంకొక పక్క ఫైన్లు. పోలీసులైతే
విచ్చలవిడిగా ఫైన్లే ఫైన్లు. కాకి చొక్కా లేకపోతే ఫైను, రాంగ్ రూట్ అని ఫైను. ఏం తమ్ముళ్ళు, ఏంటిది ఈ యొక్క అరాచకం? ఏంటి ఇది? ఫైన్ల రాజ్యం అవునా కాదా? అరాచక పాలన అవునా కాదా? ఒక్కొక్క లారీకి అదనంగా మీరు చూస్తే దానికి ఒక గ్రీన్ ట్యాక్స్ అంట, దానిపైన లైఫ్ ట్యాక్స్ అంట. అన్ని ట్యాక్సులు పెంచి 1,60,000 రూపాయలు సంవత్సరానికి అదనంగా లారీ పైన పడేసేది ఈ పెద్ద మనిషి. వాళ్ళు కూడా కుదేలైపోయారు, మునిగిపోయారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా చచ్చిపోయింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఆటోలో ఎక్కితే ఎవరైనా మీరు చెప్పండి ఈ ప్రభుత్వాన్ని గురించి, ఇది పనికి మాలిన దద్దమ్మ ప్రభుత్వం. మీరందరూ కూడా చెప్పి ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు చూపించారు మందు బాబులు. ఇప్పుడే చూపించి పాపం సార్ అన్నయ్య అందరి కథ మాట్లాడుతున్నావు, మా కథ ఏంటి? మా కథ కూడా నువ్వు ఆలోచించు, మాకు కూడా న్యాయం చేయి. దుర్మార్గుడు మమ్మల్ని అందరిని నాశనం చేస్తున్నాడు అని మా మందు బాబులు, మా తమ్ముళ్ళు కూడా చెప్తున్నారు. ఏం తమ్ముళ్ళ మీరు చూసారా ఎంత తెలివైన వాడో ఈ ముఖ్యమంత్రి? కరుడు గట్టిన నేరస్తుడు. నేరస్తులకందరికీ తప్పుడు ఆలోచనలే వస్తాయి. ఎన్నికల కంటే ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? మీకు చెప్పాడా? గుర్తుందా? గుర్తు లేకపోతే ఆయన వాయిస్ వినిపిస్తా ఇప్పుడు మళ్ళా మీకు అందరికీ. గుర్తుందండి, జైలుపైకి ఎత్తండి. ఎన్నికలు అవుతానే ఏం చెప్పాడు? తాగడం తగ్గాలి, తగ్గాలంటే రేట్లు పెంచుకుంటూ పోతానన్నాడు. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ అని చేశాడు, 200 చూపేయండి అందరూ. 200 చేశాడు. పక్కన తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయా? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఉన్నాయా? కొత్తగా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, సైకో పేర్లు పెట్టాలి మనం కూడా. ఇప్పుడు కొన్ని నాకు తాగే అలవాట్లేదు కాబట్టి నాకు చూడలేదు ఎప్పుడు నేను ఇవన్నీ. ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తా ఉంది. నేను అడుగుతున్నా, ఈరోజు మీ మీద అప్పు తెచ్చాడు ఈ ముఖ్యమంత్రి. ఎంత తెలుసా? 25 ఏళ్లు మీరు తాగాలంట. ఆ తాగితే 25,000 కోట్ల రూపాయలు అప్పుకు ప్రయత్నం చేసి ఇప్పటికే 14,000 కోట్లు తెచ్చాడు. అంటే 25 ఏళ్లు మీరు తాగుతానే ఉండాలా, తాగిన డబ్బులు ఆయనకి ఇస్తానే ఉండాలా. కొంత అప్పు కడతాడు, కొంత సొంత ఖజానాగా వేసుకుంటాడు. న్యాయమా ఇదని అడుగుతున్నా. పేదవాళ్ళ రక్తాన్ని తాగుతున్నాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కోపం రాదు, చాలా సహనం ఎక్కువ మీకు, నాకంటే సహనం ఎక్కువ. అందుకే నేను అడుగుతున్నా, ఇలాంటి ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత లేదు. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఏం తమ్ముళ్ళు మీ చుట్టుపక్కల రోడ్లు బాగున్నాయా? అన్ని గుంతలే గుంతలు కదా. కొత్త స్కీమ్ తెచ్చాడు జగనన్న, గుంతల స్కీము. బాగున్న రోడ్లకి గుంతలే గుంతలు. వ్యవసాయ శాఖ పనిచేస్తా ఉందా? ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉందా? రోడ్డు భవనాల శాఖ పనిచేస్తా ఉందా? మైనారిటీ శాఖ పనిచేస్తా ఉందా? మున్సిపల్ శాఖ పనిచేస్తా ఉందా? ఏది పనిచేయదు. అన్నిటికీ హాలిడే ఇచ్చేశాడు. హాలిడే ఇచ్చి ఏం మాట్లాడుతున్నా అంటే రౌడీజం చేస్తున్నాడు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తున్నా, మీ అందరికీ వినండి. ఒక క్యాసెట్ ఆయన చెప్పిన మాటలు ఆయన మాటలతోనే మీకు వినిపిస్తా.
మామూలుగా సినిమానే చూపించేవాడు కానీ ఈరోజు ఇక్కడ స్క్రీన్ లేవు. అందుకే ఆయన మాటలతో ఆయన చెప్పిన మాటలన్నీ మీరు విని ఇలాంటి దుర్మార్గుడికి అబద్ధాలు కోరిక ఓటేయాలన్నా లేదా మీరే నిర్ణయిద్దురు ఇమ్మీడియట్ గా. ఇక మొదలెడదామా? 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చెరువులను పునరుద్ధరిస్తాం, జలకళను తీసుకువస్తాం. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. ఆ 2024 ఎన్నికలు జరిగేసరికి మమ్మల్ని పూర్తిగా తీసేసిన తర్వాత మేము ఓట్లాడుకుంటామని చెప్పి ఏం తమ్ముళ్ళు అన్ని చేశాడు కదా, మాట నిలబెట్టుకున్నాడు కదా, ఓటు వేయాలి కదా. మీరు అర్థం చేసుకున్నారా? అబద్ధాల కోరంటే దీనికంటే మించిన అబద్ధాల కోరు ఎవరన్నా ఉంటారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రోజేమన్నాడు? హోదా అన్నాడు, ప్రత్యేక హోదా, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఢిల్లీలో ఉండే నాయకుల మెడలు వంచాలని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సాష్టాంగ ప్రమాణాలు పడిపోతున్నాడు. పోయేసి ఎక్కడ చూసినా మెడ దించేశాడు. ఇంకో పక్క మీరు సిపిఎస్ అందరూ ఉన్నారు ఇక్కడ. వారం రోజులు, అదెంత పని, వారం రోజులే అయిపోయింది కదా. సిపిఎస్ అయిపోయింది. జాబ్ క్యాలెండర్ అందరికీ వచ్చేసాయి ఉద్యోగాలు. ఇంకో పక్క కరెంటు ఉచితంగా 200 యూనిట్లు ఇచ్చేస్తానడు. వచ్చేసిందా కరెంటు? ఏం తమ్ముళ్ళు, పోలవరం రోజుకు ఒక మాట, పోలవరాన్ని ముంచేశాడు, గోదావరిలో మునిగిపోయింది. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు మీకు అనిపించిందా లేదా? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద ఆరోపణలు చేశాడు. పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా? వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నాడా లేదా? నిరూపించాడా? నిరూపించే ధైర్యం ఉందా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. ఇలాంటి అబద్ధాల కోర్లుంటే ఏమవుతుందో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం లేని మనిషి, విశ్వసనీయత లేని మనిషి, ఎప్పుడు కూడా మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే వ్యక్తిని మనం ఎక్కడికక్కడ దూరంగా పెట్టకపోతే మన జీవితాలు చితికిపోతాయి. ఈయన ఒక పక్కనుంటే ఇక్కడికి వస్తే మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు చూస్తే నాకు అనిపిస్తుంది ఇళ్ళ మంత్రులు అని చెప్పి అనిపిస్తుంది. మీ జిల్లాలోనే నిద్ర లేస్తే అప్పుల కోసం తిరిగేవాడు ఆర్థిక శాఖ మంత్రి పిట్టకథల బుగ్గన. ఆయన పనే పిట్టకథలు చెప్తా ఉంటాడు. రెండోది, కార్మికులకు ఉపాధి కల్పించలేదు కానీ పేకాట శిబిరాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియా చేసేవాడు కార్మిక మంత్రి. అలాంటి ఆయన ఈ జిల్లానే బెంజ్ మంత్రి గుమ్మనూరు జయరాం గారు. గనులు ఇసుకను మింగేవాడు గనుల శాఖ మంత్రి. అలాంటి వ్యక్తి పెద్ద బకాసురుడితనం. ఆయన ఒక మంత్రి. వర్షాలకు, అకాల వర్షాలకు, వర్షాభావానికి తేడా తెలియని వ్యక్తి వ్యవసాయ మంత్రి, అతడే కాకాని. ఇంకో పక్క పిల్ల కాలువ కూడా నియోజకవర్గంలో తీనివాడు మంత్రి సంబరాల రాంబాబు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు వీళ్ళందరినీ?
ఇంకో పక్క సొంత ఊళ్ళో పంటలు కొనలేని వెర్రి పప్ప పౌర సరఫరాల మంత్రి, ఆయన కారుమూరి నాగేశ్వరరావు. ఇంకొక ఆయన పెట్టుబడి లేదంటే కోడిగుడ్డు కథ చెప్తాడు. ఆయన పెద్ద మంత్రి అమర్నాథ్. ఏం తమ్ముళ్ళు, ఈ మంత్రులు చూస్తే మీకు బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆయన అంటాడు గురువుల కంటే గూగుల్ గొప్ప అంటాడు. ఆయన ఒక మంత్రి. చిత్ర విచిత్రాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వీళ్ళందరూ నన్ను తిడితే వీళ్ళందరికీ మంత్రి పదవులు, అలాంటి దుర్మార్గులకు అందరికీ పదవులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ నాకు ఈ ఊరికి వస్తే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, అబ్దుల్ సలాం ఆత్మహత్య. నన్ను కలిసి, నా జీవితంలో నన్ను కలిసి వేసిన సంఘటన అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కుటుంబాన్ని వేధించి వేధించి విధి లేని పరిస్థితిలో ఎంత దారుణంగా ఆత్మహత్య చేసుకుంటారో దానికి ఉదాహరణే అబ్దుల్ సలాం ఆత్మహత్య. ఒకరు చనిపోతే పర్వాలేదు, కనీసం ఆయన చేసిన పని చూస్తే నేను చనిపోతే నా భార్య ఏమవుతుంది, నా భార్యను అవమానిస్తారు కాబట్టి నా భార్య నేను చనిపోవాలి, మేమిద్దరం చనిపోతే నా పిల్లల అనాథలు అయిపోతారు. అలాంటి సందర్భంలో అన్నింటికంటే ఒకటే పరిష్కార మార్గం, నలుగురం చనిపోవాలని బలవత్ మరణానికి శ్రీ చేసి పిల్లలను తీసుకుపోయి రైల్వే ట్రాక్ గట్టేసి భార్యాభర్త చనిపోయారంటే సిగ్గనిపించదా ముఖ్యమంత్రి? నీకు నువ్వు మనిషివేనా? నువ్వు ఇంత ఇన్హ్యూమన్ గా ఇంత దారుణంగా ప్రవర్తించినప్పుడు మనసున్న మనందరికీ బాధ అనిపించలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అంటే చేలు పైకెత్తండి. అలాంటి అబ్దుల్ సలాంకు ఆత్మశాంతి జరగాలంటే ఈ గవర్నమెంట్ పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నంద్యాలలో ఎవరన్నా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని సండే ఎమ్మెల్యే ఎక్కడ పోయావా నువ్వు? మాట్లాడావా? కాపాడావా నువ్వు అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకొక పక్క మైనారిటీకి ఏమన్నా పనులు చేశాడా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా జరిగాయని అడుగుతున్నా మిమ్మల్ని. 85లో 1985లో మైనారిటీ కార్పొరేషన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మైనారిటీల కోసం ఉర్దూ 13 జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టింది నేను. ఇంకో పక్క ఇక్కడే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. కడప విజయవాడలో ఆజ్ హౌస్ కట్టించాం. 10 లక్షల కుటుంబాలకి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ. ఈరోజు అడుగుతున్న రంజాన్ తోఫా వస్తా ఉందా? దుల్హాన్ వస్తా ఉందా మీకు? సప్లాన్ ఇచ్చాడా మీకు? ఏదీ లేదు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాం. ఇమాములకు 5,000, మౌజములకు 3,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీలకు ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి మైనారిటీ యువకులకు కూడా ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య ప్రవేశపెట్టి మిమ్మల్ని విదేశాలకు పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చదువు కోసం మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే బాబు షూరిటీ. బాబు షూరిటీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ గట్టి చెప్పాలి. బాబు షూరిటీ, బాబు షూరిటీ. ప్రతి ఒక్కరికి నేను గ్యారంటీ ఇస్తున్నా, భవిష్యత్తు గ్యారంటీ ఇస్తున్నా. మీ భవిష్యత్తుకి వస్తా, మంచినీళ్ళు వస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఒక రైతు, ఒక కూలి, చిరు వ్యాపారస్తుడు, ఆటోమొబైల్లో పనిచేసే వ్యక్తి, నిరుద్యోగి,
ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది. మీ జీవితానికి మీ భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచే బాధ్యత నాది. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నంద్యాలలో పేదవాళ్ళకు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెడితే ఉందా తమ్ముళ్ళు? ఈరోజు వీళ్ళు మనుషుల పశువుల జంతువుల రాక్షసుల? 5 రూపాయలకు పెట్టాను. 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలకు అయిపోతుంది. అంతేకాదు పేదవాడి పింఛను 200 రూపాయల నుంచి ఎంత చేశాను? 2000 చేశానా లేదా? 10 రెట్లు పెంచానా లేదా? 2000 రూపాయల్లో 500 రూపాయలు ఖర్చు పెడితే అన్నా క్యాంటీన్లో భోంచేస్తే 15,000 మిగులుతుంది. ఒక 500 రూపాయలు మెడిసిన్స్ కొనుక్కున్నా 1000 రూపాయలు మిగులుతుంది. అది నా పరిపాలన, అది నా దూరదృష్టి, అది సమర్థత. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేది పరిపాలన కాదు. పరిపాలన తమ్ముళ్ళు దోపిడీ అవునా కాదా? అలాంటి ఎన్నో కార్యక్రమాలు. ఎవరన్నా చనిపోతే నేను ఆ రోజు మీరు చూస్తే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు పంపించా. మట్టి ఖర్చులకి 30,000 పంపించా. ఇంకో పక్క మీరు చూస్తే పెళ్ళైతే పెళ్లి పీటల మీదనే చంద్రన్న కాను కింద 50,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు తెలియజేస్తున్నా. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ మంచి చెడుల్లో భాగస్వామైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అందుకే నేను చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ అప్పుకు సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల. అది కడుతూ మీకు అభివృద్ధి చేయాలి. నేను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ట్యాక్సుల ద్వారా అప్పులు తీర్చాలి రేపు. అలాంటి దుర్మార్గుడు ఒక మనిషి యొక్క దీనికోసం మొత్తం దోచేసి, సహజ వనరులు దోచేశాడు, అవకాశాలు దోచేశాడు, పేదవాళ్ళ ఆదాయాన్ని కొట్టేశాడు, మొత్తం నాశనం చేశాడు. అందుకే నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ, రేపు రాబోయే రోజుల్లో సూపర్ 6 కార్యక్రమాలు ఇచ్చా. అది మొదటిది మా ఆడబిడ్డలకి మహాశక్తి. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఇస్తాన్నాడా సైకో? ఆ రోజు అందరికి ఇస్తాన్నాడా? ఇచ్చాడా? అందరికీ? ఒక్కరికి. రెండోది, ఈరోజు మీరు ఒక పక్కన చూస్తే ఆ 15,000లో కూడా కోత మళ్ళా 12,000, 13,000 కోతలుండవు. అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్క ఆడబిడ్డ నిధి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్కి వస్తుంది. నేరుగా పంపిస్తాం ఆ ఆడబిడ్డలందరికీ. ఇంట్లో ఎంతమంది ఉన్నా పర్వాలేదు, 3 ఆడబిడ్డలుంటే 3కి 3 అకౌంట్లు మీ ఇంటి పంపిస్తా, 500 రూపాయలు పంపిస్తా. అంతేకాదు ఈరోజు ధరలు పెరిగాయి, నేనే దీపం పెట్టా, గ్యాస్ ఇచ్చా. ఆ దీపాన్ని ఆర్పేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాధ్యత నాది. అవసరమైతే ఇంకా 1 సిలిండర్ ఎక్కువగా ఇస్తా. మళ్ళా నా ఆడబిడ్డలు కట్టెల పొయ్యిలో వంట చేయాల్సిన పని లేదు. అది నా ఆలోచన. ఈరోజు మరుగుదొడ్లు కట్టించా, గ్యాస్ ఇచ్చా, మీకు డాక్రా సంఘాలు పెట్టా, ఉద్యోగాల్లో రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు పెట్టా. ఇప్పుడు ఇవన్నీ చేస్తాను. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా.
జిల్లాల్లో ఎక్కడ కావాలన్నా పోయి మీరు రావచ్చు. నిద్ర లేసి అత్తగారి నుంచి ఇంట్లో నుంచి అమ్మగారింటికి పోయి పనులు చూసుకొని సాయంత్రం మళ్ళా ఇంటికి వచ్చి పడుకోవచ్చు కావాలంటే. ఆఫీసులకు పోయి ఆఫీసుల్లో కూడా పని చేసుకొని రావచ్చు. అదే నేను చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాదు ఇంకొక కార్యక్రమం కూడా మీరు చూస్తే మా యువత తమలో జాబు రావాలంటే గట్టిగా చెప్పాలి. జాబు రావాలంటే ఇంట్లో పడుకుంటారా? మీకు ఉద్యోగం రావాలంటే మీరు ఇంట్లో పడుకుని నేను సీఎం అవుతానా? మీరు కూడా కష్టపడి సహకరించాలి. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరగాలి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా, డిఎస్సి పెడతా, పరిశ్రమలు తీసుకొస్తా, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత నాదని యువతకు హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం, అమ్మకు నాన్నకు దూరం కాకుండా అవసరమైతే జన్మభూమి ఇంట్లోనే ఉండి మీరు పుట్టిన గ్రామంలో ఉండి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. ఒకవేళ బోరు కొడితే మండలానికి కానీ నంద్యాలలో కానీ వర్క్ స్టేషన్లు పెడతా. మంచి గార్డెన్లో తీసుకొని మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే కాఫీ కానీ భోజనాలు కానీ ట్రైనింగ్ కానీ అన్ని పెట్టి మీరు పోయి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయే విధానానికి తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది సాధ్యమని మీకు అనిపిస్తుందా లేదా? మొన్న కోవిడ్లో జరిగిందా లేదా? అది నా విశ్వసనీయత, అది నా విజన్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మూడోది, రైతును రాజు చేస్తా, రైతుకు అండగా ఉంటా. అన్నదాత సంక్షోభంలో పడితే దేశానికి మంచిది కాదు. అలాంటి నా అన్నదాతను ఆదుకునే బాధ్యత నాది. అందుకే రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి మంచినీళ్లు, సురక్షితమైన మంచినీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టౌన్లో కొళ్ళాయి ద్వారా ఉచితంగా సురక్షిత మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకి, మైనారిటీ సోదరులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, పేదవాళ్ళందరికీ ఆలోచిస్తున్నా. ఈరోజు సంపద సృష్టిస్తుంది దేశం. దానికి కారణం మీరందరూ సెల్ ఫోన్లు పట్టుకున్నారు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా ఆ సెల్ ఫోన్లు ఎప్పుడు వచ్చాయను? ఎట్లొచ్చాయో జ్ఞాపకం ఉందా మీ అందరికీ? మాకు తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి, సగం మందికి తెలియదు. 25 ఏళ్లకు మునుపు నేను ప్రపంచమంతా చూస్తే ఏ దేశానికి పోయినా సెల్ ఫోన్లు వస్తూ ఉంటే మన దేశంలో అప్పుడు బిఎస్ఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ 2 కంపెనీలు ఉండేటివి. బిఎస్ఎన్ఎల్ అంటే డొమెస్టిక్ కాల్స్ అన్ని వాళ్లే కనెక్ట్ చేస్తారు. మాన్యువల్ ఎక్స్చేంజెస్ ఉండేటివి. లైట్నింగ్ కాల్ అంటే వారం రోజుల తర్వాత కాల్ వచ్చేది, 10 రెట్లు ఎక్కువగా టారిఫ్ ఉండేది. అప్పుడు ఆలోచించా, ఈ దేశంలో ఎందుకు రాకూడదని ఆలోచించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పించి మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి డీరెగ్యులేషన్ తీసుకొచ్చి మీ అందరికీ సెల్ ఫోన్లు వచ్చేట్టుగా చేయగలిగామంటే అది తృప్తి. రాజకీయంలో ఒక మంచి పని చేశారనే ఆనందం. అదే ఈరోజు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. అదే విజన్ 2020. అది ఆ రోజు చేశాం. అందుకని నేను కొత్తగా ఒక పాలసీ ఆలోచిస్తున్నా. పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం మొదటి మార్గం. రెండో మార్గం పేదవాళ్ళని ధనికులుగా చేయడం రెండో మార్గం. అది నా యొక్క అభిమతం, నా జీవిత లక్ష్యం. అందుకే P4 అన్న ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ పేదవాళ్లకు నా జీవితాంతం అండగా ఉంటా.
24 గంటలు ఆలోచిస్తా. మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడం నా బాధ్యత. ఏదో 10 రూపాయలు ఇవ్వడం కాదు, 10 రూపాయల్ని 100 రూపాయలు ఏ విధంగా సంపాదించాలనో అది దారి చూపించే మార్గం నేను ఆలోచిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ సంపద దోచుకుని కోటీశ్వర్లైతే అది దోపిడీ. నేను ఉండాలని స్వార్థంతో పోతే అది స్వార్థం. ఈ పేదవాడిని ధనికుడు చేసి ఈ పేదవాడిని పేదరికం నుంచి పైకి తేగలిగితే అదే నిజమైన తృప్తి. ఇప్పుడు చూస్తున్నారు ముఖ్యమంత్రిని, మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటం. ప్రతిరోజు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, డ్రామాలు వేస్తున్నాడు, కోడికత్తి డ్రామాలు. కొత్త డ్రామా అంటున్నాడు, పేదవాళ్ళు పేదవాళ్ళు అంటాడు. నేను అడుగుతున్నా, ఈ పేదవాడు లండన్కు పోవాల్సి వచ్చింది దేనికి? కూతుర్ను చూడడానికి. పోవచ్చు, తప్పులేదు, ఫ్లైట్లు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఉంది, పోయిరండి. కానీ ఈ పేదవాడికి కూతుర్ను చూడడానికి ప్రత్యేకమైన విమానం, లగ్జరీ విమానం ఇక్కడి నుంచి వేసుకొని పోయాడు, హీత్రూ ఎయిర్పోర్ట్లో పెట్టాడు. ఎంత అవుతుందని అడిగితే కొంతమంది చెప్తున్నారు, తమ్ముడు 40 కోట్లు అంటున్నాడు. మా తమ్ముడు 40 కోట్లు అవుతుందంట. 11 రోజులు 40 కోట్లు. ఈయన వేరే వాళ్ళపైన ఆరోపణలు చేస్తాడు, ఈయన పేదవాళ్ళ కోసం పోరాడతాడు. ఈ పేదవాడు కూతురి మీద ప్రేమతో 40 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచానికి చెబుతున్నాడు, ఏమని? నేను పేదవాడిని, 40 కోట్లు ఖర్చు పెట్టి నా కూతురుని చూడడానికి వచ్చాను. అది భారతదేశంలో పేదవాడి ఆర్థిక పరిస్థితిని, పేదవాడిని ఎక్కడికక్కడ ఎక్కిరించే పరిస్థితికి వచ్చాడు. అది నా బాధ, అది నా ఆవేదన. అందుకే నేను ఒకటే ఈ నంద్యాలలో మీ అందరినీ కోరుతున్నా, ఈ నంద్యాలలో మీరు ఒకసారి చూస్తే అనేక పనులు నేను చేశాను. 14, 19లో నంద్యాలలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తమ్ముడు. అప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు 10,300 ఇండ్లు టిట్కో కింద శాంక్షన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇచ్చారా ఆ ఇళ్లు? మీకు రంగులేసుకున్నారా లేదా? సరిగా పూర్తి చేయకుండా, ఇవ్వకుండా ఇదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, రోడ్లు వెడల్పు చేశాం. అదే మారిగా కాలువలు కానీ ఇవన్నీ కూడా బాగు చేశాం. ఇంకో పక్క వెలుగోడ నంద్యాలకు తాగునీటి కోసం, పైప్ లైన్ కోసం 130 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. కుందు నది, శ్యామ కాలువ, మధ్యలేరు వాగుల్లో పూడిక తీసి సుందరీకరణ కోసం ముందుకు పోతే అన్ని పనులు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సండే ఎమ్మెల్యే. ఇక్కడ మొత్తం అన్ని ఆయనకే కావాలి, అవునా కాదా తమ్ముళ్ళు? వాళ్ళ అనుచరుల్లో ఒకరికి ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఒకరికి మున్సిపాలిటీలో పరిమితిలో అన్ని కూడా శాంక్షన్ చేపేయడం, ఇంకొక ఆయనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చేశారు. రేషన్ బియ్యంలో అవినీతి, అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు, నంద్యాల జమ్మలబడుగు 4-వే లైన్ రోడ్డు ఇప్పుడే చెప్పాడు, వహీద్ చెప్పాడు. ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ డేగమారుగా వాలిపోతారు వీళ్ళు. అక్కడ భూమి కొనేస్తారు, మీ దగ్గర చౌకగా కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత అక్కడ రోడ్డు వేసి లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించే నీచులు ఈ ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే పేదవాళ్ళ డబ్బుల్ని దోచుకుంటున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇంకో పక్క అగ్రిగోల్డ్, ఇంకో పక్క కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తారు. చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడా చేయలే. 1 టౌన్లో ఏదైతే నంద్యాల టౌన్లో తీవ్రమైన నీటి సమస్య ఉంది, ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఈ నంద్యాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత, నంద్యాలను అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను వచ్చినప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకి వచ్చా. తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుల్ని మీ దగ్గరికి పంపిస్తాను.
మీ వివరాలన్నీ చెప్పండి. మీ ఇంట్లో ఎవరెవరు ఏ స్కీమ్కి అర్హత ఉందో అవన్నీ రికార్డ్ చేసి నేను సంతకం పెట్టిన షూరిటీ ఫామ్ మీకు ఇస్తారు. సెక్యూరిటీ బాండ్ అది మీకు. ఆ బాండ్ మీరు పెట్టుకోండి. దాన్ని ఆనర్ చేసే బాధ్యత నాది అని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకా వివరాలు కావాలంటే ఇన్ఛార్జీలందరినీ నాయకులందరినీ మీ బస్సుకి పంపిస్తా. అక్కడ మీ ఆలోచనలు ఇవ్వండి. ఈ సూపర్ 6 కాకుండా ఇంకా మీ సమస్యలు ఏమున్నా అవి కూడా చెప్తే దసరాకి ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో తీసుకొస్తా. అది కూడా నేను అమలు చేస్తా. అన్ని వర్గాలకు న్యాయం చేస్తా. అందరికీ న్యాయం చేస్తా. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. దానికి సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే ఈరోజు నంద్యాలకు వచ్చినప్పుడు చూసా, మీ ఉత్సాహం చూసా, ఒక జన సముద్రం. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది నా జీవితం సార్థకమైంది. మీతో కలిసి మాట్లాడడం, మిమ్మల్తో కలిసి ఈ యొక్క విషయాలు భాగం పంచుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వం గాని ఉంటే మన జీవితాలు నరకం. ఈ ప్రభుత్వం పోవాలి. మామూలుగా పోవడం కాదు, కోకటి వేళ్లతో పెక్కలించి బంగాళాఖాతంలో పారేయాలి. మళ్ళీ రాకుండా చూసుకునే బాధ్యత కూడా మంది. అందుకే నేను అడుగుతున్నా, సైకో పోవాలి అని నేనంటే గట్టిగా సైకిల్ రావాలని చెప్పాలి. ఇది ఒక నినాదం కావాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. తెలుగుదేశం జిందాబాద్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు నేను చెప్పింది? పూర్తిగా అర్థమైందా? ఓకే. నేను ఒక నమ్మకంతో వెళ్తున్నా. ఏ పట్టణంలో కూడా ఏ గ్రామంలో కూడా ఈ దొంగలకు ఓట్లేసే పరిస్థితులు లేరు. వీళ్ళు మామూలు దొంగలు కాదు, వీళ్ళు దోపిడీ దొంగల కంటే దారుణంగా తయారైపోయారు. ఇది ఆలోచించుకోమని మరొకసారి కోరుకుంటూ, అన్ని విషయాల్లో ఏది కూడా అన్ని విషయాలు నేను ఆలోచించి ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటాం. అవన్నీ మీరు నాకు వదిలిపెట్టండి. మేము అన్నీ మాట్లాడుకొని ఎవరైతే అది కూడా చెప్తున్నా అందరితో సమావేశం అయిన తర్వాత నేను అందరి అభిప్రాయాలు తీసుకొని నా సీటు కూడా అప్పుడే నిర్ణయించుకుంటాం తప్ప ముందు ఎక్కడ సీట్లు నిర్ణయించాం. అది ఎన్నికల సమయంలో నిర్ణయిస్తాం సీట్లన్నీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కాదు, మీరు పని చేసుకుంటూ మీ పని చేయండి. ఏం చేయాలో చేస్తాం. తగిన సమయంలో సరైన నిర్ణయాలు ఉంటాయి. అది పార్టీ పాలసీ. ఎవరికి ఎగ్జామిషన్ లేదు. ఓకే మా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అక్కలారా అన్నలారా విన్నారా, అయ్యలారా అవ్వలారా పిల్లలారా వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే, మన మహిళలకే, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడపిల్లంటి, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరి
గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ జనగణ మంగళ నాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంత పెద్ద నీవై జీవంతే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడు వేయాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడా నీకే మద్దతు పలికింది నిధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికమై మా జాతి పౌరుష దీపికమై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనుపై మా రానున్న చరితనుపై మా ప్రియతమ నేతనుపై పిలిచావు గెలిచావు జనగణ మంగళ నాయకుడా